28న జరిగే అనకాపల్లి గౌరపాలెం శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత మొదటి జాతర నూతన గుడి నిర్మాణం కావడంతో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఉత్సవ కమిటీ చైర్మన్ పి నాగశ్రీను అన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్ల సహకారంతో ఉత్సవ కమిటీ చైర్మన్గా పీల నాగశ్రీను డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. అమ్మవారి జాతరను అత్యంత ఘనంగా జరుపుతున్నామని చైర్మన్ తెలిపారు. నెల రోజుల పాటు జరిగే ఈ జాతరకు విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆలయ ఈవో వేంపల్లి రాంబాబు తెలిపారు. శ్రీ నూకాంబిక అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే కొణత రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్లకు ధన్యవాదములు తెలియజేస్తున్నామని ఉత్సవ కమిటీ చైర్మన్ పీల నాగశ్రీను తెలిపారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ఆ అమ్మవారిని దర్శించుకున్న వారికి సకల సంపదలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. దూర ప్రదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వారి కోరికలు చెప్పుకొని కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వండుకొని అమ్మవారి మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. ఈ ఊరు గ్రామదేవత ఈ అమ్మవారు. ఎవరు ఏ కోరికతో అయితే ఈ అమ్మవారిని కొలుస్తారో వారి కోరికలు నెరవేరుస్తారు. సంతానం లేని వారు కానీ, ఉద్యోగం కావలసిన వారు కానీ, పెళ్లి కావలసిన వారు కానీ, ఎవరు ఏ కోరికతో ఈ అమ్మవారిని పూజిస్తారో వారి కోరికలు తీర్చే అమ్మవారు కాబట్టి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని కూడా ఈ అమ్మవారిని అంటూ ఉంటారు. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఎవరైతే ఈ అమ్మవారిని కొలుస్తారో ఈ అమ్మవారి తాలూకా కృపా కటాక్షాలు అందరి మీద ఉంటాయి.